అందరికీ నమస్కారం. వేదములే నీ నివాసమట అన్నమాచార్య కీర్తన సుధసావేరి రాగం రాశాను. సుధసావేరి రాగం 29వ మేళకత ధీర సంక్రాపణజన్యం. ఇక్కడ స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతరిష్మం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతాయుతం, తారస్థం. ఇవే స్వరస్థానాలు అవరోహంలో డెసనింగ్ మేనర్లో వస్తుంది. ఇది కూడా హై పిచ్లో వస్తుంది యాక్చువల్గా, అంటే ఆ పాటకి రాస్తాను అనమాట, పెద్దవాళ్ళు పాడినాను. సో కాబట్టి ఏంటంటే, వేదములే నీ నివాసమట విమల నారసింహ అని చెప్పి వస్తుంది. దసరిమప తారస్తాయి, మా పప పప మప మరి సరిమప నాద ప్రియ రేమ పద సకల లోకపతి పద దద తద నమో నమో దప పప నరసింహ అన్నప్పుడు మా పాపమ రీసా దప. నెక్స్ట్ మళ్ళీ రెండోసారి రిపీట్ చేశాక వేదములే నీ నివాసం అట రిపీట్ అయ్యాక విమల నారసింహ ఫస్ట్ ప్లెయిన్గా వస్తుంది. రెండోసారి విమల నారసింహ మా పద అని చెప్పొచ్చి మూడోసారి విమల నారసింహ. ఫస్ట్ టైం ఎలా పాడామో అలాగే వస్తుంది. ఈ రకంగా పల్లవి ఉంటుంది. చరణాలన్నీ కూడా ఒకే ట్యూన్లో ఉన్నాయి, అందుకని ఒక చరణానికి రాశాను. ఘోర పాతక నిరుహరణ సారిరిరిది సరిరిరి కుటిల దైత్య దమన సరిరి దాత దసరి. ఈ దాత అన్నప్పుడు షడ్జమ నుంచి దైవతానికి వెళ్తే బాగుంటుంది. నారాయణ సరి పాపప రమాధినాయక పమపామ రిససస్సత నగధర నరసింహ దరిరిస సద దశ పదాప నీరూపంబు రిమాస పాపాప. మధ్యమ నుంచి ఇక్కడ కూడా అంతే, ఇంత అంత అని మపప మపప పప నిజము తెలియరాదు మపమ మరిస రిద పద. మళ్ళీ ఇంకొకసారి నీరూపంబు అని చెప్పి రిపీట్ అవుతుంది. నీరూపంబు ఇంత అంత అని నిజము తెలియరాదు ఈ రీతి దశాదపప త్రివిక్రమాకృతి పమాప మారిరిస నేచితి రీపమ నరసింహ అన్నప్పుడు మరిరిస నరసింహ అని వచ్చి రిమరిస సదదప హా అన్నమాట. ఆ రకంగా వస్తుంది. ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్యదమన నారాయణ రమాధినాయక నగధర నరసింహ నీరూపంబు ఇంత అంత అని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ. ఈ రకంగా వస్తుంది. మళ్ళీ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ అని వస్తుంది. ఈ రకంగా వస్తుంది. చాలా బాగుందండి, చాలా మంచి రచన. బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన దానికి అంటే అంత ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, నాకు కూడా తెలియదు, బట్ ఆ ట్యూన్కి రాశాను అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధసావేరి రాగం. స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతరిష్మం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతాయుతం, తారస్థం.